ప్రభావతి ముందే రోహిణిని చంప పగలగొట్టిన శృతి. అసలు శృతి రోహిణిని ఎందుకు కొట్టింది? ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనోజ్కి ఆపరేషన్ అయితే పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత తన కళ్ళు కనిపించడం లేదని, అంతా చీకటిగా ఉందని, నా కళ్ళు లేకపోతే ప్రతిరోజు బాలు నన్ను కళ్ళు లేనోడా అని ఎక్కిరిస్తాడమ్మా అంటూ ఏడుస్తాడు. అప్పుడే బాలు, ఏమనుకుంటున్నావురా నా గురించి? ఏదో నిన్ను ఆట పట్టించాలని అలా అంటాను, కానీ ఈ పరిస్థితిలో కూడా నిన్ను మాట అంటూ బాధ పెట్టేంత మూర్ఖుణ్ణి కాదురా అని బాలు అయితే బాధపడతాడు. మీకు ఇలా అయిన దగ్గర నుంచి కూడా ఈయన ఎంత బాధపడుతున్నారో, ఆవేదన పడుతున్నారో నాకు తెలుసు అని మీనా కూడా చెప్తుంది. తర్వాత ప్రభావతి, వీడన్న మాటలకి వీడికి పరిస్థితి వచ్చింది, లేకపోతే నా కొడుకు బాగానే క్షేమంగా వచ్చేవాడు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. ప్రభా, ఇప్పుడెందుకు ఆ విషయాలన్నీ గుర్తు చేస్తున్నావు? ఈరోజు వీళ్ళు మనోజ్ గురించి ఎంత కష్టపడ్డారో నీకేం తెలుసు అని అంటూ ఉంటాడు సత్యం. నాన్న, అమ్మ ఆవేదనలో అర్థం ఉంది. తనకి ఇష్టమైన కొడుకు ఇలా ఈ పరిస్థితిలో ఉంటే అమ్మ చూడలేక అలా మాట్లాడుతుంది, మీరేమీ అనకండి అని అంటూ ఉంటాడు బాలు. ఇంతలో డాక్టర్ వచ్చి, ఏంటమ్మా ఇది? అక్కడ ఆపరేషన్ జరిగిన మనిషిని దగ్గర పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు, మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అతనికి కొంచెం రెస్ట్ ఉండాలి. అతను ఎమోషనల్ అయితే హాస్పిటల్లో ఆపరేషన్ చేసిన ఫలితం కూడా ఉండదు అని చెప్తూ ఉంటాడు డాక్టర్. డాక్టర్ మాటలు విని ఇక అందరూ కూడా సైలెంట్గా ఉంటారు. ఇంతలో ఇక శృతి, అందరి కోసం భోజనం తీసుకొచ్చాను, మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు, రండి తిందురు గాని అని శృతి అయితే చెప్తుంది. శృతి అలా చెప్పడంతో అప్పుడు ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది ప్రభావతి, నేను వీడి దగ్గర ఉంటాను, మీరు వెళ్ళి భోజనం చేసి రండి అని సత్యం రోహిణితో చెప్తుంది. లేదత్తయ్య, మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా, ముందు మీరు తినేసి రండి, తర్వాత నేను చూసుకుంటాను అప్పటి వరకు అని రోహిణి చెప్తుంది. అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. అందరూ కూడా భోజనం చేస్తూ ఉండగా అప్పుడు ఇక ఈరోజు మనోజ్కి ఇలా ఆపరేషన్ అవుతుందని అసలు అనుకోలేదండి అంటూ ప్రభావతి బాధపడుతుంది. మన రోహిణి సమయానికి డబ్బులు కట్టి ఆపరేషన్ చేయించింది అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక సత్యం ఇక నిజం చెప్పబోతూ ఉంటాడు. నిజం చెప్పబోతూ ఉండగా ఇక బాలు అయితే, ఆగునన్న, తర్వాత మాట్లాడుకుందాంలే అని బాలు అయితే ఆపుతాడు. అప్పుడు ఇంకా ప్రభావతి భోజనం చేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత, అదేంట్రా, డబ్బంతా నువ్వు కదా కట్టింది, మరి మీ అమ్మేంటి రోహిణి కట్టిందంటుంది, నువ్వెందుకు నన్ను చెప్పనివ్వకుండా ఆపావు అని సత్యం అడుగుతాడు. నాన్న, డబ్బుల గురించి ఇప్పుడు ఎందుకు, తర్వాత మాట్లాడుకుందాము అని అంటూ ఉంటే, తర్వాత మాట్లాడుకునేదేంట్రా, నువ్వు వాడి గురించి ఎంత త్యాగం చేసావో వాళ్ళకి తెలియాలి కదా అని సత్యం అంటాడు. మావయ్య, ఏదో మాకు గొప్ప వస్తుందని మేమేమీ డబ్బులు తీసుకొచ్చి కట్టలేదు, ముందు మనోజు ప్రాణాలతో ఉండాలి, తన కళ్ళు అందరినీ కూడా తన కళ్ళు చూడాలి, అదే మేము కోరుకుంది అని చెప్తూ ఉంటుంది మీనా. మీరేమీ మాట్లాడకండి, ఇంటికి వెళ్ళాక అప్పుడు చెప్పుకుందాము అని మీనా కూడా చెప్తుంది. మీలాంటి మంచి మనుషుల్ని మీ అత్తగారు అర్థం చేసుకోదమ్మా, ఏదోటి అంటూనే ఉంటుంది. ఇప్పుడు మనోజ్ కోలుకున్న తర్వాత మళ్ళీ మీ మీదకి ఒక యుద్ధానికి వచ్చినట్టే వస్తుంది అని చెప్తూ ఉంటాడు సత్యం. పర్వాలేదులే నాన్న, ముందు వాడికి ఏమీ కాకూడదు, అదే మేం కోరుకున్నది అని బాలు మీనా చెప్తారు. ఎప్పుడు మాకు ఇలాంటి మాటలు ఉండేవే కదా, పర్వాలేదు అని చెప్తూ ఉంటాడు బాలు. తర్వాత ఇక రోహిణి కూడా వచ్చి భోజనం చేస్తుంది. విద్య, రోహిణి ఇద్దరు కూడా భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు ఇక విద్య అంటుంది, అసలేంటి నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు నీ స్వార్థం గురించి ఆలోచిస్తున్నావు, అసలు ఎలా మాట్లాడగలుగుతున్నావో? ఈరోజు బాలు డబ్బులు తీసుకొచ్చి నీ భర్తకి కట్టుకోపోతే అసలు మనోజ్గా ఆపరేషన్ జరిగేది కాదు, తను చూపు కోల్పోయేవాడు. అది కూడా అర్థం చేసుకోకుండా నేనున్నాను కదా అత్తయ్య, నేను చూసుకుంటాను, ఆపరేషన్కి మొత్తం సిద్ధమవుతుంది అంటూ మీ అత్తగారి దగ్గర ఆ డబ్బులు తీసుకొచ్చినట్టు నువ్వే ఎందుకు బిల్డప్ ఇచ్చావు అని అడుగుతూ ఉంటుంది విద్య. ఇది మాత్రం అస్సలు కూడా పద్ధతి కాదే. పాపం మనోజ్ గురించి బాలు ఎప్పుడు మనోజ్ని తిడతాడు, కానీ తన గురించి ఎంత ఆవేదన పడ్డాడో ఇప్పుడు నాకు తెలుస్తుంది. తన కళ్ళల్లో కన్నీళ్ళే చెప్తున్నాయి. ఒక అన్నయ్య కోసం తమ్ముడు ఎంత ఆరాటపడ్డాడో తెలుస్తుంది. కానీ నువ్వు
దీన్ని కూడా మీ అత్తగారి దగ్గర నువ్వు మార్కులు కొట్టేయాలని ఈ సమయంలో కూడా ఏంటి నీ భర్త ఆపరేషన్ సమయంలో కూడా నువ్వు ఇలా నటించి అబద్ధం చెప్పావు చూడు. నాకైతే అసలు ఆ విషయంలో నువ్వు నచ్చడం లేదు అని విద్య చెప్తుంది. ఏంటి ప్రతిసారి ఏదో వాళ్ళే మనోజ్ ప్రాణాలని కాపాడినట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నావు. అయినా అవసరానికి డబ్బులు తీసుకొచ్చారు, దాంట్లో ఏముంది? మా అత్తగారికి ఈ విషయం ఏమీ తెలీదు. ఏదో తను నేనే తీసుకొచ్చానని అంటుంది. అనుకోనివ్వు, నాకు తెలిసి మావయ్యకి కూడా తెలిసి ఉండదు అని చెప్తూ ఉంటుంది రోహిణి. లేకపోతే ఇప్పుడు ఆ బాలు మీనా మనోజ్కి పూర్తిగా కూడా తగ్గాక మా నెత్తిన కూర్చొని తాండం ఆడతారు. అందుకని నేను నిజాన్ని బయటికి చెప్పలేదు అని రోహిణి చెప్తుంది. కానీ నిజం నిప్పు లాంటిది కదా, ఏదో ఒక క్షణంలో బయటకు వస్తుంది. మీనా బాలు గొప్పతనం తెలుస్తుంది అని విద్య అయితే చెప్తుంది. వచ్చినప్పుడు చూసుకుందాంలే, నువ్వేమీ మాట్లాడుకున్నా నాతో రా, ఇప్పటికే చాలాగా ఎక్కువగా మాట్లాడావు అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఇది ఎంత స్వార్థంగా ఆలోచిస్తుంది, అసలు దీనికి ఎంత ధైర్యం అని అనుకుంటూ ఉంటుంది విద్య. తరువాత ఇక బాలు దగ్గరికి రాజేష్ అయితే వస్తాడు. బాలు దగ్గరికి రాజేష్ వచ్చి ఇప్పుడు మనోజ్కి ఎలా ఉంది అని అడుగుతాడు. ఇప్పుడు మనోజ్కి బాగానే ఉందిరా అని అంటూ ఉంటే, రే ఈరోజు నువ్వు చేసిన పని నాకైతే చాలా ఆనందంగా ఉంది. నిజంగా మీ అన్నయ్య గురించి నువ్వు ఆలోచించిన తీరు చాలా గొప్పది. నువ్వు మీనాకి తాడు కొనాలని, బంగారపు తాడు కొనాలని దాచిపెడుతున్న డబ్బులతో మీ అన్నయ్య ప్రాణాల్ని కాపాడావు. అలాగే మీనా సిస్టర్ కూడా చాలా మంచిది. తను కూడా నీకు అడ్డంకి చెప్పకుండా నీ చేత డబ్బులు ఇప్పించింది. నిజంగా మీరు రియలీ గ్రేట్ రా మీరిద్దరు కూడా అని అంటూ ఉంటే, ఇంతలో ఆ మాట విని శృతి, బాలు ఏం మాట్లాడుతున్నాడు మీ ఫ్రెండు? నువ్వు మీనాకి పుస్తెర తాడు కొనాలనుకున్న డబ్బులతో ఈరోజు మనోజుకి డబ్బులు కట్టించి ఆపరేషన్ చేయించావా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే శృతి ఇక ఆ మాట విని, అదేం లేదులే డబ్బుడమ్మా అని బాలు అంటాడు. నేను మొత్తం విన్నాను, ఇతను అంతా కూడా చెప్తూ నేను చూశాను, విన్నాను కూడా. ఇంకా నువ్వు ఈ విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నావని అడగడంతో ఆ మాట విని అప్పుడే బాలు అంటాడు, ఇప్పటికే మన కుటుంబం అంతా కూడా చాలా విషాదంలో ఉంది. పాపం మనోజ్కి ఏమవుతుందా అని చాలా భయపడిపోతుంది అమ్మ. ఇప్పుడు ఈ సమయంలో ఎవరు డబ్బులు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, అందుకనే నేను కూడా ఏమీ చెప్పలేదు అని చెప్తూ ఉంటాడు. బాలు నువ్వు కూడా ఏమీ మాట్లాడుకో, తెలియనట్టే ఉండు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడు ఇక అంటూ ఉంటుంది శృతి, నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి బాలు. ఎప్పుడు కూడా మనోజ్ని తిడుతూ ఏదోటి అంటూ ఉంటే మనోజ్ అంటే నీకు ఇష్టం ఉండదేమో, అందుకని అలా చేస్తావు అనుకున్నాను. కానీ నువ్వు ఇలాగా మనోజ్ కోసం ఇంత త్యాగం చేస్తావని అస్సలు కూడా ఊహించలేదు. మరి దీని గురించి నువ్వు అందరితో చెప్పావా అని అడుగుతూ ఉంటే, వద్దు డబ్బుడమ్మా, ఎవరితో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా అన్నయ్యకి కళ్ళు వచ్చాయి, నాకు అదే చాలు. వాడు అందరినీ చూడగలుగుతున్నాడు. చూసావు కదా మా అమ్మ మా నాన్న ఎంత బాధపడ్డారో. వాళ్ళు బాధపడితే నేను అస్సలు కూడా చూడలేను డబ్బుడమ్మా. మా నాన్న చిన్నపిల్లాడిలాగా కొడుకు కోసం ఏడుస్తూ ఉంటే చూసి తట్టుకోలేకపోయాను. మా అమ్మ కూడా రైమంటుంది, కానీ మనోజ్ గడికి ఏదైనా అయితే అస్సలు కూడా తట్టుకోలేదు. అందుకని నువ్వు ఎవరికీ కూడా చెప్పొద్దు, తెలిస్తే అప్పుడు తెలుస్తుందిలే అని బాలు అయితే అంటాడు. తర్వాత సుగుణమ్మ రోహిణికి ఫోన్ చేస్తుంది. సుగుణమ్మ రోహిణికి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది, ఎలా ఉందమ్మా మనోజ్కి అని అనగానే, మనోజ్కి బాగానే ఉంది, ఆపరేషన్ చేశారు అని అంటూ ఉంటుంది. అవును, విద్య చేసింది. బాలు కష్టపడి బయట నుంచి డబ్బులు తీసుకువచ్చి ఆపరేషన్ చేయించాడంట కదా. బాలు నిండు నూరేళ్ళు సంతోషంగా చల్లగా ఉండాలి, నీ పసుపు కుంకుమల్ని కాపాడాడు అని అంటూ ఉంటుంది. సుగుణమ్మ అప్పుడే నీకు అది ఫోన్ చేసి చెప్పేసిందా? అయినా దీంట్లో గొప్పేముంది, తన దగ్గర డబ్బులున్నాయి, తీసుకొచ్చాడు, ఇచ్చాడు, తర్వాత మళ్ళీ వడ్డీతో సహా వసూళ్ళు చేస్తాడు కదా అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక మాట విని సుగుణమ్మ, వడ్డీతో సహా వసూళ్ళు చేసేవాడు కాదు బాలు. బాలుకి కుటుంబం అంటే ఎంతో అభిమానం. కుటుంబం కోసం ఏదైనా చేస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు. అంత గొప్పవాడు బాలు అని సుగుణమ్మ కూడా బాలుని పొగుడుతూ ఉంటుంది.
అప్పుడు అది విని రోహిణి ఇలా అంటుంది, ఏంటి అందరూ కూడా బాలుని తెగ పొగిడేస్తున్నారు. దీంట్లో బాలు గొప్పేముంది? ఒకవేళ డబ్బులు సర్దుబాటు అవ్వకపోతే నేను పుస్తల తాడు అమ్మేసైనా సరే నా భర్తని కాపాడుకునేదాన్ని అని చెప్తూ ఉంటుంది రోహిణి. అమ్మాలనుకునేదానివి కానీ అమ్మేదానివి కాదులే. సరే ఉంటాను. ఇంత జరిగినా కూడా నీలో ఇంత కూడా మార్పు రాలేదంటే ఇంకెప్పటికీ రాదని నాకు తెలిసిపోయింది అని సుగుణమ్మ ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత ఇంకా మనోజ్ దగ్గరికి డాక్టర్ వచ్చి 2 రోజుల్లో మీ కళ్ళకి ఉన్న కట్లన్నీ కూడా విప్పేస్తాము. అప్పుడు మామూలుగా మీరు చూడొచ్చు, ఇంటికి వెళ్ళొచ్చు. అప్పటి వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ అయితే చెప్తారు. చెప్పిన తర్వాత సరే డాక్టర్, నిజంగానే నాకు చూపు వస్తుందా లేకపోతే నేను బాధపడతానని మీరు అబద్ధం చెప్తున్నారా అని అడుగుతాడు మనోజ్ డాక్టర్ని. లేదు, నీ కోసం పాపం ఆపరేషన్కి అప్పటికప్పుడు డబ్బులు 1,70,000 అయినా సరే మీ వాళ్ళు తీసుకొచ్చి కట్టేశారు. అలాంటప్పుడు ఇక మీకు భయమెందుకు? ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యింది. మీ కుటుంబం మీ గురించి ఎంతో తప్పించిపోతున్నారు. అసలు మీ అమ్మ నాన్న, మీ అన్నదమ్ములు అందరూ కూడా ఎంత నిన్ను కోలుకోవాలని ఎంత ఇదిగా కూడా ప్రయత్నించారో, నన్ను ఎంతలా వేడుకున్నారో తెలుసా? ముఖ్యంగా మీ తమ్ముడు బాలు, వాడికి ఎలాగైనా చూపు రావాలి, వాడు బ్రతకాలి అంటూ నన్ను ఎంతలా బ్రతిమలాడాడో. నిజంగా ఈ రోజుల్లో అన్న మీద తమ్ముడు ఇంత ప్రేమని చూపించడం నేను బాలునే చూశాను అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే ఇక ప్రభావతి ఇక ఆ మాట విని అలా షాక్ అయిపోయి ఉండిపోతుంది. తర్వాత మీనా మనోజ్కి జ్యూస్ చేసుకొని వస్తుంది. అలా జ్యూస్ చేసుకొని వచ్చాక రోహిణి, ఈ జ్యూస్ మనోజ్కి పట్టించు అని అంటుంది. అప్పుడు ఇక రోహిణి ముందుకు వచ్చి జ్యూస్ తీసుకొని, సరే ఇచ్చావు కదా ఇక నువ్వు వెళ్ళు అని వెంటనే మీనాని వెళ్ళిపోమంటుంది. అప్పుడు ఇక మీనా, సరే అత్తయ్య, నేను ఇంటికి వెళ్తున్నాను, వంట చేసి మీకు పంపిస్తాను అని చెప్తూ ఉంటుంది మీనా. అలా చెప్పిన తర్వాత ఇక మీనా అయితే ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళాక మీనా బాలు కూడా ఇంటికి వస్తాడు. వచ్చాక బాలు అయితే చాలా ఎమోషనల్ అవుతాడు. నిజంగా మనోజ్కి చూపు పోయిందేమో అని చాలా భయమేసింది అని అంటూ ఉంటాడు బాలు. సరైన సమయానికి తమరు నాకు కొనాలనుకున్న డబ్బుతో మీ అన్నయ్యకి చూపు తెప్పించారు కదా అని అంటూ ఉంటుంది మీనా. ఈ విషయం నీకెలా తెలుసు మీనా అని అడుగుతూ ఉంటాడు బాలు. నాకెలా తెలుసు అంటున్నారా? ఇంకెవరో మా చెల్లుంది కదా శృతి చెప్పింది. నిజంగా ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. బంగారం తర్వాతన్నా కొనుక్కోవచ్చు, మనిషి ప్రాణాలు మళ్ళా కొనుక్కోలేం కదా. ఈరోజు నేను అద్దంలో చూసుకుంటే నాకు ఇంత మంచి భర్త దొరికాడు, నేను ఎంత అదృష్టవంతురాలని అని అద్దంలో నన్ను నేను చూసుకొని దిష్టి కూడా పెట్టుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది మీనా. అలా బాలు మీనా ఇద్దరు కూడా మాట్లాడుకున్న తర్వాత అందరికీ వంట చేసి తీసుకొని వస్తారు. తీసుకొచ్చాక అప్పుడే ఇక బాలు మనోజ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉందిరా అని అడుగుతాడు. ఇప్పుడు బాగానే ఉందిరా, కంట్లో నరాలు కూడా లాగడం తగ్గాయి అని అంటూ ఉంటాడు మనోజ్. ఇక 2 రోజుల్లో నీ కళ్ళకున్న కట్లు మొత్తం విప్పేస్తారు. ఆ తర్వాత నువ్వు సంతోషంగా మున్పట్లాగే అందరినీ కూడా చూడొచ్చు అని అంటూ ఉంటే అప్పుడే మనోజ్ అవునా అని చాలా ఆనందపడుతూ ఉంటాడు. కారులో వెళ్ళిన నువ్వు రోడ్డు మీద ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రతి ఒక్కరిని కూడా గుద్దేశావు అని అడుగుతూ ఉంటాడు బాలు. పరిగెత్తాల్సిన అవసరం నీకేమైంది? నువ్వు కారులో వెళ్ళావు కదా, కారులో వెళ్ళొచ్చు కదా అని అడగడంతో అప్పుడే ఆ మాట విని అంటూ ఉంటుంది. పక్కనే ఉన్న మీనా కూడా అవును, అంత దూరం ఎందుకు పరిగెత్తారు మీరు అని అడుగుతుంది. అప్పుడే ఇక మనోజ్ విల్లా విజయ్ నాకు కనిపించాడు. ఆ విల్లా విజయ్ గడి కోసం నేను వాడిని వెంటపడుతూ పరిగెత్తుతూ అలాగా నాకు తెలియకుండానే అటు వచ్చే పూలమ్మాయి ఇలాగ అన్నీ కూడా నేలపాలైపోయాయి అని చెప్తూ ఉంటాడు మనోజ్. ఓహో, ఆ విల్లా విజయ్ గడు కనపడేసరికి నీ డబ్బుల కోసం నువ్వు వాడు వెనకాలే పరిగెత్తావన్నమాట అని అడుగుతాడు బాలు. అవునరా, వాడు చేతినికి చిక్కినట్టే చిక్కి తర్వాత పారిపోయాడు. వాణ్ణి పట్టుకుంటే నా డబ్బులు నాకు వచ్చాయని మనోజ్ అంటాడు. నీ డబ్బులు ఇప్పటి వరకు అవజేయకుండా ఎలా ఉంటాడ్రా? ఎప్పుడో కూడా వాడేసుకొని ఉంటాడు. వాడు ఎలాంటి వాడు అనుకుంటున్నావో? వాడు నీకు చేతికి ఎలా చిక్కుతాడు చిక్కడు అని అంటూ ఉంటాడు బాలు.
కానీ వాడిని మాత్రం నేను ఎప్పటికీ కూడా వదిలిపెట్టను. వాడికి తగినైన శిక్ష వేసి తీరుతాను. ఆ విల్లా విజయ్ని ఇప్పటి వరకు నేను ఫోకస్ చేయక అలా ఉన్నాడు. ఈరోజు మాత్రం వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటే అప్పుడు ఇక రోహిణి చెప్తుంది, వాడే గనక డబ్బులు కొట్టేయకపోయి ఉంటే చాలా డబ్బులున్నాయి మా దగ్గర అని చెప్తూ ఉంటుంది. ఇంతలో బాలుకి ఫోన్ రావడంతో అప్పుడు ఇక బాలు అయితే బయటికి వెళ్తాడు. రోహిణి, శృతి వీళ్ళు మాత్రమే గదిలో ఉంటారు, ప్రభావతి, రోహిణి. అప్పుడు ఇక రోహిణిని అడుగుతూ ఉంటాడు మనోజ్, ఆపరేషన్కి ఎంత డబ్బు ఖర్చయింది రోహిణి అని అడగడంతో 1,70,000 దాకా అయిపోయింది మనోజ్ అని అంటుంది. అమ్మో, 1,70,000 పైన అయ్యిందా? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? మీ మలేషియా మావయ్య ఇచ్చాడా అని అడుగుతాడు మనోజ్. మా మావయ్య ఇవ్వలేదు, నా దగ్గరే ఉన్నాయి. నేను అప్పుడప్పుడు సేవింగ్ చేసి దాచుకున్న డబ్బులు అవన్నీ కూడా నీ ఆపరేషన్కే నేను ఖర్చు పెట్టాను అని రోహిణి మీనా ఉన్న సంగతి మర్చిపోయి ఇక మాట అయితే చెప్పేస్తుంది. అప్పుడు ఇక శృతి ఆ మాట విని, అదేంటి మీనా, బాలు కదా కష్టపడి ఆ డబ్బులన్నీ కూడా తీసుకొచ్చింది, రోహిణి ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అడుగుతూ ఉంటుంది. శృతి అయితే మీనాని. అప్పుడు ఇక శృతి ఇలా అంటుంది, శృతితో మీనా ఇలా అంటుంది, చూడు శృతి, తను ఇప్పుడు ఏదోలా చెప్పుకొని తర్వాత చూసుకుందాంలే, ముందు ఆపరేషన్ జరిగింది అంతే చాలు, ఎవరు తీసుకొస్తే ఏమైంది? ఇప్పుడు అత్తయ్య దగ్గర మనం అన్ని నిజాలు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడిప్పుడే పాపం వాళ్ళు మామూలు మనుషులయ్యారు, ఉదయం నుంచి ఏడుస్తూనే ఉన్నారు కదా అని అంటూ ఉంటుంది మీనా. ఏంటి మీనా, అతి మంచితనం పనికిరాదు, చూసావా రోహిణి ఇప్పుడు కూడా తనని అది హైలైట్ చేసుకుంటుంది అని చెప్తూ ఉంటే, పర్వాలేదులే, నువ్వేమీ దాని గురించి వదిలేసాయి అని శృతి అయితే చెప్తుంది. ఇంతలో ప్రభావతి అంటూ ఉంటుంది, చూసావా అప్పటికప్పుడు తను దాచుకున్న డబ్బులతో తన భర్తకి కళ్ళు తెప్పించుకుంది. నా కోడలు రోహిణి నీ దగ్గర మీ ఆయన దగ్గర లక్షల్లో డబ్బు ఉంటుందని నాకు తెలుసు, ఎందుకంటే ఈ మధ్య వీడి దగ్గర డబ్బులు తీసుకున్నారు, నీకు కూడా ఆర్డర్స్ బాగానే వస్తున్నాయి, ఇవన్నీ డబ్బులు మీ దగ్గర ఉంటాయి, కానీ అవసరానికి మీరు ₹1 అయినా డబ్బులు బయటికి తీశారా? లేదో, డబ్బులు బయటికి తీయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తున్నారు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతి, మీ గోల వల్లే, మీ ఏడుపు వల్లే నా కొడుక్కి పరిస్థితి వచ్చింది. ప్రతిరోజు నీ భర్త నోటికొచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు నా కొడుకుని తిట్టడం వల్లే ఈరోజు వాడికి ఈ పరిస్థితి వచ్చింది అని తిడుతూ ఉంటుంది ప్రభావతి. ఆంటీ, ఏంటంటే నిజ నిజాలు తెలియకుండా ఎందుకు అలా మాట్లాడతారు అని అడుగుతూ ఉంటుంది శృతి. మరి నిజమే కదా, రోజు కూడా బాలు మీనా ఇద్దరు మాకు పడి ఏడుస్తూనే ఉంటారు. ఈ మధ్య బాలు మీనాకి డబ్బు ఎక్కువ వచ్చేసరికి ప్రతిరోజు కూడా మమ్మల్ని ఏదో ఒకటి అంటూనే ఉన్నారు, బాగా లోకువైపోయాము అని అంటూ ఉంటుంది రోహిణి. అసలు బాలు ఇంట్లో ఉండడమే మాకు ఇష్టం లేదు, బాలు ఉన్నంతసేపు కూడా మాకు ఇబ్బందిగానే ఉంటుంది అని రోహిణి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. ఏం చేస్తామమ్మా రోహిణి, మీ మావయ్య గురించి వీళ్ళిద్దరిని భరించాల్సి వస్తుంది, లేకపోతే వీళ్ళిద్దరిని ఇంట్లో నుంచి ఎప్పుడో అని ప్రభావతి అనడంతో అప్పుడే ఇంకా శృతి, ఇక ఆపండి ఆంటీ అని రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణి చెంప పగలగొట్టి ఇలా అంటుంది, ఏంటి, మనోజ్ కోసం నువ్వు డబ్బులు తీసుకొచ్చావా? నీ గుండెల మీద చెయ్యి వేసి నిజం చెప్పు అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక ప్రభావతి, ఏంటి రోహిణిని కొట్టావు అని అంటూ ఉంటే, ఇక్కడ ఆపండి ఆంటీ, మీ కోడలు చెప్పగానే మీరు నమ్మేశారా? తను హాస్పిటల్లో నుంచి ఒక్క అడుగు వేసి ముందుకు వెళ్ళిందా, లేకపోతే తన దగ్గరికి ఎవరైనా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారా? బాలు మీనా వాళ్ళ తెలిసిన వాళ్ళ దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చారు. బాలు మీనా కోసం పుస్తెల తాడు చేయించాలనుకున్నాడు, ఆ డబ్బులు కూడా చీటీ వేసినవి. ముందు మా అన్నయ్య ప్రాణాలే ముఖ్యం, తరువాతే బంగారం, బంగారం ఎప్పుడన్నా కొనుక్కోవచ్చు, కానీ మా అన్నయ్య ప్రాణాలు అయ్యే నాకు ముఖ్యమని ఆ డబ్బులు తీసుకొచ్చి హాస్పిటల్లో కట్టాడు. రోహిణి ₹1 కూడా తను బయటికి తీయలేదు, మీ కోడల గురించి చెప్తున్నారా అని అంటూ ఉంటుంది. అప్పుడే శృతి ఆ మాట విని ఇక ప్రభావతి రోహిణిని అడుగుతుంది,
శృతి చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటే, అది అత్తయ్య అని తడబడుతూ ఉంటుంది. సిగ్గులేదా నీకు రోహిణి? ఇప్పుడు కూడా నువ్వు నాటకాలు ఆడుతున్నావు ఈ టైంలో కూడా అని అంటూ ఉంటే, ఇంతలో సత్యం వచ్చి ఏంటి గొడవ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి సత్యంతో వీడి ఆపరేషన్కి డబ్బులు ఎవరు కట్టారు అని అడుగుతుంది. ఇంకెవరు, బాలునే కట్టాడు అని సత్యం చెప్పడంతో అప్పుడే ప్రభావతి రోహిణితో అంటుంది, ఏంటి హాస్పిటల్ బిల్ అంతా నువ్వే కట్టినట్టు చెప్పావు, నువ్వు ఒక్క రూపాయి కూడా కట్టలేదా? మరి నీ దగ్గర డబ్బులు ఉండాలి కదా, ఏమయ్యాయి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే రోహిణి అంటే అత్తయ్య అది మీకు తర్వాత అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను అని మాట దాటేస్తూ ఉంటుంది. అప్పుడే మీనా అంటుంది, తెలిసి తెలియకుండా మీరు ప్రతి విషయంలో రోహిణిని వెనకేసుకొస్తున్నారు. కానీ రోహిణి ఇలాంటి పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పిందంటే అర్థం చేసుకోండి అని మీనా కూడా చెప్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.